హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈ పర్టిక్యులర్ వీడియో లెసన్ బేసిక్గా హెచ్టిఎంఎల్లో ఉన్న ఈ మార్క్యూ ట్యాగ్ ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి ఈ లెసన్లో మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మార్క్యూ అంటే ఏంటంటే పైన మీకు ఆరెంజ్ కలర్, ఇట్స్ నాట్ ఆరెంజ్, ఈ కలర్లో ఇక్కడ ఏం రాసి ఉంది, స్క్రోలింగ్. అంటే వెబ్ పేజెస్లో మనకి కంటెంట్, ఏదన్నా ఒక సార్ట్ ఆఫ్ కంటెంట్ స్క్రోలింగ్ ఎఫెక్ట్లో ఇవ్వాలి అంటే మనం మార్క్యూ ట్యాగ్ అనేది వాడాలి. మరి మార్క్యూ ట్యాగ్ వాడినప్పుడు బై డిఫాల్ట్ కంటెంట్ అనేది మీకు లెఫ్ట్ నుండి రైట్కి వెళ్తుంది. దాని యొక్క డిఫాల్ట్ బిహేవియర్ని మనం మార్చాలి అంటే అప్పుడు దాని యొక్క ప్రాపర్టీని యాడ్ చేయాలి. ప్రాపర్టీ ఈజ్ నథింగ్ బట్ డైరెక్షన్ అనే ప్రాపర్టీ ద్వారా లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్. అలాగే మీకు టు అండ్ ఫ్రో కావాలి అంటే మీకు లెఫ్ట్ టు రైట్ వచ్చి రైట్ నుండి మళ్ళీ లెఫ్ట్కి రావాలి అంటే దాన్ని మనం ఆల్టర్నేట్ అంటారు. ఓకే, సో దాన్ని బిహేవియర్ అనే అట్రిబ్యూట్ ద్వారా మార్చాలి. సో అలాగే మీకు ఆ మార్క్యూ ట్యాగ్ లోపల కూడా మనకి ఈ డైనమిక్ బిహేవియర్ని యాడ్ చేయొచ్చు. అంటే కర్సర్ మూవ్ చేసినప్పుడు ఆ కంటెంట్ అనేది ఆగిపోవాలి. అలాగే ఈ కర్సర్ని మనం ఆ కంటెంట్ నుండి బయటికి తీసినప్పుడు ఆ స్క్రోలింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. సో వీటిని మనం ఇన్బిల్డ్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్ను రాయొచ్చు. అంటే జావా స్క్రిప్ట్ తెలియకున్నా కూడా సింపుల్గా మనం చిన్న చిన్న ఈవెంట్స్ని ఈ మార్క్యూ ట్యాగ్లో ఎలా యూజ్ చేయాలో ఈ పర్టికులర్ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే మనకి కాన్సెప్ట్ అయితే తెలుసు కదా, హెచ్టిఎంఎల్ అనే ఫోల్డర్ లోపల మార్క్యూ అనేది ఒక ట్యాగ్. సో ఈ మార్క్యూలో ప్రజెంట్ ఏం లేవన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకు కొన్ని ఫొటోస్ కావాలంటే ఫొటోస్ పెట్టుకోవచ్చు కదా. నిన్న ఇక్కడ కొన్ని ఫొటోస్, ఓకే, సో ఈ ఫొటోస్ తీసుకుందాం. ఇక్కడ ఈ బ్యాక్లో మార్క్యూ ట్యాగ్లో ఇమేజెస్ యాడ్ చేశాను. ఓకే, ఈవెన్ మనకి ఫోటో అంటే ఇమేజెస్కి కూడా మనం స్క్రోలింగ్ ఎఫెక్ట్ ఇవ్వచ్చు అనేది తెలియడం కోసం నేను ఇక్కడ ఇవి పేస్ట్ చేశాను అనమాట. ఇక్కడ నాకు టెంప్లెట్ అనేది ఒక సింపుల్ ఫైల్ ఉంది. ఇది రెగ్యులర్గా మనం ఇదే టెంప్లెట్ వాడతాం. ఓకే, ఇది మీకు తెలుసు ఆల్రెడీ, డాక్ టైప్ డిక్లేర్ చేయాలి. ఇది ఆల్మోస్ట్ 10th ప్రోగ్రామ్ కాబట్టి మనం స్టార్టింగ్లో ఇవన్నీ చూసామన్నమాట. ఓకే, దీన్ని నేను ఈ కోడ్ మళ్ళీ రాయకుండా డైరెక్ట్గా కాపీ చేసేసుకొని Ctrl+C దీన్ని క్లోజ్ చేసేసుకొని ఇక్కడ మన నోట్ ప్యాడ్లో ఇక్కడ నేను పేస్ట్ చేశాను. ఓకే, దీన్ని నేను ఇమ్మీడియట్గా సేవ్ యాజ్ ఈ డెస్క్టాప్లో మార్క్యూ ట్యాగ్లో SCROLL స్క్రోల్ టెక్స్ట్ డాట్ HTML. ఓకే, ఇది బేసిక్ ప్రాసెస్. స్క్రోల్ టెక్స్ట్ డాట్ HTML ఆటోమేటిక్గా మీ కలర్ చేంజ్ అయిపోయింది. ఇక్కడ ఈ టైటిల్లో మనకి యాడింగ్ స్క్రోలింగ్ టెక్స్ట్ ఇన్ వెబ్ పేజెస్ అనేది నా యొక్క టైటిల్ అనమాట. సో Ctrl+S. ఓకే, ఇది. సో ఇక్కడ నేను సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ టెక్స్ట్ will scroll from left to right side of web browser. ఇది టైప్ చేశాను. ఓకే, రైట్ సైడ్, లెఫ్ట్ టు రైట్ సైడ్ ఆఫ్ వెబ్ బ్రౌజర్. మరి ఇది డిఫాల్ట్ సేవ్ చేసి దీన్ని మొత్తాన్ని నేను ఒక H2లో పెడతాను. దీన్ని కూడా ఈ H2 అనే ట్యాగ్లో ఇక్కడ యాడ్ చేశాను. ఓకే, ఫైన్. ఇప్పుడు నాకు స్క్రోల్ కాదు ఇది బేసిక్గా. ఓకే, రన్లోకి వెళ్ళి రన్ ఇన్ క్రోమ్ అనేది బ్రౌజర్లో మనం చూసినట్లయితే బై డిఫాల్ట్ ఈ టెక్స్ట్ అనేది స్క్రోల్ కాదు. ఎందుకు అంటే ఇది H2 అనే ట్యాగ్ లోపల ఈ ప్రజెంట్ ఈ టెక్స్ట్ అనేది ఉంది మనకి. ఓకే, సో క్రోమ్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఈ మార్క్యూ ట్యాగ్లో ఇది రైట్ క్లిక్ ఎంటర్. ఇది మోజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్. ఇక్కడ ఆల్రెడీ క్రోమ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇది బేసిక్ టెక్స్ట్. ఇన్ కేసు దీనికి ఇప్పుడు నేను స్క్రోలింగ్ టెక్స్ట్ ఇవ్వాలి అంటే సింపుల్గా మనం MARQ ఈ మార్క్యూ అని యాడ్ చేస్తే సరిపోతుంది. కానీ కంపల్సరీ దీన్ని ఇక్కడ క్లోజ్ చేయాలి. ఎందుకు క్లోజ్ చేయాలి అంటే ఇన్ కేస్ మీరు ఈ క్లోజింగ్ మర్చిపోయారు అంటే దాని కింద ఏవైతే మీకు ఎలిమెంట్స్ అంటే అవి ఇన్పుట్ అవ్వచ్చు, ఇమేజెస్ అవ్వచ్చు, టేబుల్స్ అవ్వచ్చు, యానిమేటెడ్ జిప్ ఫైల్స్ అవ్వచ్చు, అన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా స్క్రోల్ అవుతాయి. సో కంపల్సరీ మీరు మార్క్యూ ఓపెన్ చేస్తే ఏదైతే కంటెంట్ని మీరు స్క్రోల్ చేయాలో ఆ కంటెంట్ దాని లోపల పెట్టి మిగతాది ఆటోమేటిక్గా క్లోజ్ చేయడం బెటర్. ఓకే, కానీ H1 అనేది ఇక్కడ పెట్టండి. ఓకే, మార్క్యూ అనేది కంప్లీట్గా H2కి ఇస్తున్నాను. ఇది బెస్ట్ ప్రాక్టీస్. ఇలా రాయడం అనేది బెస్ట్ మెథడ్. ఓకే, ఇక్కడ మనం ఏం చేసాం, మార్క్యూ ఓపెన్ చేసాం, మార్క్యూ క్లోజ్ చేసాం. ఈ H2 ఎలిమెంట్కి నేను స్క్రోలింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు దీన్ని రిఫ్రెష్ చేస్తే F5. ఇక్కడ చూడండి, బై డిఫాల్ట్ అది లెఫ్ట్ నుండి రైట్కి వెళ్తుంది. కానీ ఇక్కడ లెఫ్ట్లో ఈ కొంత గ్యాప్ ఉంది. ఇక్కడ దాన్ని మీరు అడ్జస్ట్ చేయాలి అంటే ఈ యొక్క లెఫ్ట్ సైడ్ మార్జిన్ ఒక 150, అలాగే
రైట్ టాప్ అలాగే ఉంచి ఇక్కడ రైట్ అని రాస్తాను. రైట్ మార్జిన్ ఇక్కడ కూడా 150. ఓకే, అంటే రైట్ సైడ్ మీకు 150 వచ్చిన తర్వాత అది కట్ అయిపోద్ది. ఇక్కడ చూడండి, ఈ డిస్టెన్స్ చూడండి, కర్సర్ ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ వరకు 150 పిక్సెల్స్ ఉంది. అలాగే ఇది ఈ పొజిషన్కి రీచ్ అయిన తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ వరకే రీచ్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ వరకు నాకు 150 ఉంది రైట్ సైడ్, దాని తర్వాత మీకు ఆటోమేటిక్గా అది కట్ అయిపోతుంది. ఓకే, సో ఇది బేసిక్గా లెఫ్ట్ అండ్ రైట్. అలాగే టాప్లో కూడా కొంత గ్యాప్ ఉంది. సో ఇదే నేనేం చేస్తున్నాను అంటే ఇప్పుడు ఈ యొక్క మార్క్యూలో దీన్ని యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసుకొని దీన్ని డిఫాల్ట్ బిహేవియర్ అంటారు. ఓకే, డిఫాల్ట్ బిహేవియర్ ఆఫ్ మార్క్యూ. ఇది కామెంట్ ఎందుకు రాశానంటే ఇది డిఫాల్ట్ బిహేవియర్ ఈ బ్లాక్ వరకు. ఓకే, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఒక హెచ్ఆర్ ట్యాగ్ పెట్టుకొని ఇక్కడ మళ్ళీ నేను ఇది మొత్తాన్ని కాపీ చేస్తాను. ఓకే, కాపీ చేసేసుకొని ఇక్కడ పేస్ట్ చేశాను. ఇక్కడ ఈ యొక్క మార్క్యూ ట్యాగ్ యొక్క బిహేవియర్ నేను మారుస్తున్నాను. ఓకే, బిహేవియర్ ఇస్ నథింగ్ బట్ డైరెక్షన్ అనే యాట్రిబ్యూట్ని ఈక్వల్ టు ఓకే రైట్ అని ఇస్తాను నేను. ఓకే, సో ఇక్కడ నేను ఈ డిఫాల్ట్ బిహేవియర్ అనే ట్యాగ్ని కాపీ చేసి ఇక్కడ డిఫాల్ట్ బిహేవియర్ చేంజ్డ్ టు రైట్. ఇప్పుడు దీన్ని నేను రీఫ్రెష్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడండి ఇది లెఫ్ట్ టు రైట్ వెళ్తే ఇది రైట్ టు లెఫ్ట్ వస్తుంది. ఓకే, బై డిఫాల్ట్ అనేది ఇలా ఉంటుంది. ఇన్ కేస్ మీకు చేంజ్ కావాలంటే ఇలా ఇవ్వాలి. ఓకే, అలాగే దీని యొక్క వేరే బిహేవియర్ కూడా చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఈ మొత్తాన్ని కాపీ చేసుకొని ఇక్కడ మళ్ళీ పేస్ట్, ఈ డిఫాల్ట్ బిహేవియర్ చేంజ్ టు ఆల్టర్నేట్ అంటాను. సో మరి ఆల్టర్నేట్ ఎలా చేయాలి? ఈ డైరెక్షన్ అనేది ఇది మీరు రైట్ టాప్ బాటమ్ కూడా ఇవ్వచ్చు. లెఫ్ట్ రైట్ ఎక్కువ వాడతారు, టాప్ బాటమ్ కూడా వాడచ్చు మీరు. బట్ ప్రజెంట్ నేను ఏం చేస్తున్నానంటే బిహేవియర్ మారుస్తున్నాను. బిఐహెచ్ఏవిఐ బిహేవియర్ ఇక్కడ ఆల్టర్నేట్ అంటాను. ఆల్టర్నేట్. ఓకే, ఇప్పుడు దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ చూడండి, సో ఇది ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తుంది. కానీ ఇది మాత్రం ఇది చూడండి 2 and 4 ఇక్కడికి వెళ్ళి ఈ వాల్ని టచ్ చేసి మళ్ళీ ఇది రిటర్న్ వస్తుంది. ఇదిగోండి, కానీ ఇవి అలా ఉండదు అనమాట, కంప్లీట్గా ఇది వెళ్ళిపోతూ ఉంటుంది. ఫైన్. సో ఈ ఫస్ట్ దాన్ని డిఫాల్ట్ బిహేవియర్, ఇది రైట్, ఇది ఆల్టర్నేట్. ఓకే, మీరు ఇంకా క్లియర్గా నేర్చుకోవాలి అన్నప్పుడు ఇక్కడ ఇక్కడ ఉంది ఫస్ట్ ట్యాగ్ ఇది కదా, ఇక్కడ నేనేం చేస్తానంటే లెఫ్ట్ టు రైట్. ఓకే, ఇక్కడ రైట్ టు లెఫ్ట్, ఇక్కడ టు అండ్ ప్రో మోషన్, టు అండ్ ప్రో. ఇప్పుడు ఈజీగా ఉంటుంది మీకు. F5 ఇది లెఫ్ట్ టు రైట్ అంటే లెఫ్ట్ నుండి రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, ఇది టు అండ్ ప్రో. అలాగే ఇన్ కేస్ మీరు ఈ కర్సర్ ఇక్కడ ఇలా పైకి వెళ్తే అది ఆగిపోవాలి. సో దేనికి సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాస్ట్ దానికి ఇద్దాం. ఈ లాస్ట్ దానికి ఆన్ మౌస్, ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ వచ్చేసాయి ఇవి. ఆన్ మౌస్ MOUSE, ఆన్ మౌస్ ఓవర్. ఏం అవ్వాలి? ఆన్ మౌస్ ఓవర్ ఏం జరగాలి? ఇక్కడ ఒక చిన్న ఫంక్షన్ అంటే ఏమవుతుంది అంటే ఆన్ మౌస్ ఓవర్ స్టాప్ అని రాస్తాను. ఇది బేసిక్గా జావాస్క్రిప్ట్ ఫంక్షన్. ఆన్ మౌస్ ఓవర్ స్టాప్, అది పనిచేస్తుందో లేదో చూద్దాం. దేనికి? ఇక్కడ దిస్ స్క్రోల్ దిస్ టెక్స్ట్ విల్ హ్యావ్ ఇంటరాక్షన్ అంటే యూజర్ ఇంటరాక్షన్ బిహేవియర్ దీనికి ఉంది అని అర్థం. ఫైన్. ఇక్కడ చూడండి, ఇదిగోండి కర్సర్ పెట్టగానే ఇది ఆగిపోయింది. మరి ఇది ఆగలేదు. మరి కర్సర్ అట్లా పెట్టిన తర్వాత ఆగిపోయింది. కానీ కర్సర్ని నేను ఎప్పుడైతే రిమూవ్ అంటే ఈ పర్టికులర్ పొజిషన్ నుండి బయటికి తీస్తానో ఆటోమేటిక్గా అది మళ్ళీ ప్లే అవ్వాలి. సో ఆ పర్టికులర్ బిహేవియర్ని మనం ఏమనాలి అంటే ఆన్ మౌస్ అవుట్ అని రాయాలి. అక్కడ ఎస్కేప్ కొట్టి ఆన్ మౌస్ అవుట్ ఏమవ్వాలి? ఇక్కడ రాసేసేయండి ఆన్ మౌస్ అవుట్ స్టార్ట్ అవ్వాలి అది. ఓకే, స్టార్ట్. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేద్దామా? సే రిఫ్రెష్. ఇదిగోండి కర్సర్ ప్లే ఇది వస్తుంది, మళ్ళీ ప్లే అవ్వగానే ఇలా వస్తుంది. ఓకే, ఫైన్. అలాగే మీకు టాప్ ఉంది, బాటమ్ ఉంది, లెఫ్ట్ ఉంది. డైరెక్షన్స్లో మీకు రైట్, అప్ డౌన్ కూడా ఉందన్నమాట. యాక్చువల్గా మనం చూడలేదు. ఇన్ కేస్ మీరు ఇక్కడ దీన్ని నేను
కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి ఈసారి నేను ఇది మొత్తాన్ని తీసేసి ఈసారి డైరెక్షన్ ఇక్కడ అప్ అంటే డైరెక్షన్ అప్ అంటే పైకి వెళ్తుంది. సో దీన్ని ఇప్పుడు మీరు రీఫ్రెష్ చేశారనుకోండి, ఇదిగోండి ఇది అప్ బిహేవియర్. అలాగే మీరు డౌన్ అంటే డౌన్ వస్తుంది. ఓకే ఫైన్. ఇది బేసిక్గా మార్క్యూ ట్యాగ్ని యూజ్ చేసే మెథడ్. ఇన్ కేస్ మీరు ఒక ఇమేజ్కి ఇవ్వాలి అంటే ఇమేజ్కి కూడా సేమ్ ప్రాసెస్లో ఇవ్వచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ కాపీ చేసేసుకొని ఇక్కడ పేస్ట్, ఈ యొక్క అప్ బిహేవియర్లో ఈ H2 అనేది తీసేసుకొని ఇక్కడ ఇమేజ్ పెట్టుకోవచ్చు. IMG SRC ఏది కావాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ విద్య ఓకే .jpg అదేనా ఫోటో. ఫైన్. ఒక్కసారి మీరు దీన్ని రీఫ్రెష్ చేయండి. ఫైన్, ఇదిగోండి ఓకే డిజిటల్ విద్య .jpg అనేది వస్తుంది. ఇన్ కేస్ మీకు దీని యొక్క బిహేవియర్ డౌన్ అని ఇచ్చారనుకోండి, UOWN డౌన్, ఆటోమేటిక్గా ఇది కిందకు వస్తుంది. ఇలా దానిపైన క్లిక్ చేస్తే నాకు వెబ్సైట్ ఓపెన్ అవ్వాలి. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే దీనిపైన డైరెక్ట్గా AHREF వెబ్సైట్ నేమ్ www.digital-vidya.com అనేది హైపర్ లింక్ ఇస్తే ఎప్పుడైతే యూజర్ ఈ ఇమేజ్ పైన క్లిక్ చేస్తాడో ఆటోమేటిక్గా ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. F5 ఇక్కడ చూడండి కర్సర్, అదిగోండి ప్రజెంట్ డిజిటల్ విద్య అనేది రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఫస్ట్ స్టెప్ www ఇవ్వాలి. ఇక్కడ ఆల్రెడీ HREF, కానీ ఇక్కడ HTTP ఇది చాలామంది ఇవ్వరు, దానివల్ల కూడా మనకు వెబ్సైట్ రావు. బట్ దానికంటే ముందు ఓపెన్ ఈ ఇంటర్నెట్ అనేది సెలెక్ట్ ఎనేబుల్ చేద్దాం నెట్వర్క్ని. ఓకే ఇంటర్నెట్ డిస్కనెక్ట్ చేశాను నేను. ఫైన్. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా డిజిటల్ విద్య వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఆల్రెడీ డిజిటల్ విద్య సైట్లో మనం ప్రజెంట్ ఉన్నాం. ఓకే ఫైన్. ఈ ఇమేజెస్ కొంచెం క్యాషీలో ఉండడం వల్ల అలా జరిగింది. Fine. This is all about using marquee tag in HTML. Okay. So thank you very much for watching Digital Vidya tutorials. Stay tuned. Have a nice day.